ఈజీగా పావడా ఎలా కుట్టాలో చూసేయండి. 3 మీటర్ల క్లాత్ని నేను ఫోల్డింగ్ చేసుకొని 5 ఇంచెస్కి 5 ఇంచెస్కి డాట్స్ పెట్టుకున్నాను. అలా పెట్టేసుకొని ఓపెన్ చేసుకొని 5 ఇంచ్ తీసుకున్నాం కదా మనము. 5 ఇంచెస్లో 2 ఇంచెస్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ పైన అలా చూపించిన విధంగా చూడండి. 2 ఇంచెస్ పైన పెట్టుకొని 3 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోండి. 5 ఇంచెస్కి ఒక ఫ్రిల్ వస్తుందన్నమాట. అప్పుడు అట్లా బార్కి ఒక కుట్టేసుకుంటూ రండి. ప్రతి 2 ఇంచెస్కి పైన 3 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం పావడంతా అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రండి. మొత్తం నీట్గా అలా ఫ్రిల్స్ పెట్టుకొని బార్కి కుట్టేసుకోండి. మొత్తం అలా కుట్టేసుకున్న తర్వాత చూడండి, సైడ్ మనకి నడుము పట్టేయకుండా ఉండటానికి కొంచెం ఓపెన్ పెట్టుకుంటాం కదా, ఆ ఓపెన్ ఒక 5 ఇంచెస్ మడతేసి కుట్టేసుకోండి. తర్వాత ఫ్రిల్స్ ఎలా కుట్టేసుకోవాలో చూడండి. 4 ఇంచెస్కి నేను పొడవ తీసుకొని 4 ఇంచెస్కి చివరన కుట్టేసుకుంటూ లాస్ట్లో రఫ్ ఇచ్చుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి, పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కదా మనము, కిందకి వచ్చేసరికి కుట్టు క్రాస్గా ఒక 3 పాయింట్స్ 4 పాయింట్స్ ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా చివరకు అనుకుంటూ కుట్టేసుకొని రండి. ఎందుకంటే మనకి నడుము కంటే హిప్పు వెడల్పు ఉంటుంది కాబట్టి, హిప్పు వెడల్పుకి సరిపడా మనకి లూజ్ రావాలి కాబట్టి నడుము లూజ్ పెట్టుకుంటే మనకి టైట్గా పట్టేస్తుంది అనమాట. అట్లా పట్టేయకుండా ఉండేందుకోసం అని చెప్పి కొంచెం ఒక 4 పాయింట్స్ జరుపుకుంటూ మనము కుట్టుకుంటూ వస్తే హిప్పు పట్టేయకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, మొత్తం అలా నీట్గా కుట్టేసుకుంటూ రండి. ఇవి ఇట్లాంటివి క్లాతులు చూడండి, ఇది క్రేప్ సిల్క్ అనమాట. ఊరికే జారిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా మనం పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. అట్లా పట్టుకొని స్టిచ్ చేసుకోవటం కష్టంగా ఉంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అని అంటే మీరు ఒక టిప్ పాటించండి. మీరు క్రాస్గా 2 పాయింట్స్ 3 పాయింట్స్ పెంచుకుంటూ చివరి దాకా వస్తారు కదా, 1 2 పిన్స్ పెట్టేసుకోండి అక్కడ జారిపోకుండా ఉండేటప్పుడు. మనం కుట్టుకునేటప్పుడు ఆ పిన్స్ తీసేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉండిద్ది, మీకు ఇట్లా జారిపోకుండా ఉంటుంది. ప్రాక్టీస్ మీద ఎప్పుడు ఎక్స్పీరియన్స్గా కుట్టే వాళ్ళకి ఈజీగానే ఉండిద్ది. 4 ఇంచెస్ అంటే ఏళ్ళతో పట్టుకొని కుట్టేస్తారు, ప్రాబ్లం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం వీళ్ళు పట్టుకొని ఆ కొలతలు చూసుకొని కుట్టుకుంటూ వచ్చేసరికి ఒక సైడ్ నుంచి జారిపోతూ ఉండిద్ది అనమాట. అట్లా లేకుండా పిన్స్ పెట్టుకొని నీట్గా అట్లా కుట్టేసుకుంటూ ఉండండి. చూసారు కదా, కుట్టారు కదా, చూడండి ఎంత నీట్గా వస్తుందో. మొత్తం ఫ్రిల్స్ అన్నీ ఒకే లెవెల్లో ఎలా వచ్చేసినాయో చూసారు కదా. ఇప్పుడు 2 ఇంచెస్ పీస్ తీసుకొని అడుగు పక్కన పెట్టేసుకొని అట్లా చూపించిన విధంగా పైన బార్కి స్టిచ్ చేసుకోండి. చూసారు కదా, కొంతమంది ఏంటంటే అట్లా తిప్పి కట్టుకునేలాగా అట్లా నాడాతో కుట్టించుకుంటారనమాట. కొంతమంది ఏంది సైడ్న హుక్స్ పెట్టుకుంటారు. అట్లా హుక్స్ పెట్టుకునే వాళ్ళకి స్టిచ్ సైడ్ కొంచెం మార్పుగా ఉండిద్ది అనమాట. నేను ఇప్పుడు దీనికి తిప్పి కట్టుకునేలాగా కుడుతున్నాను అనమాట. అట్లా ఫోల్డింగ్ చేసి క్లాత్ని 4 మడతల మీద అట్లా బార్కి పీచులు అవి బయటకు కాని రాకుండా నీట్గా కుట్టేసుకుంటూ రండి. అంతేనండి, చాలా ఈజీ పావడా కుట్టడము. సింపుల్గా నేర్చేసుకోండి. నన్ను ఇంతవరకు ఎంకరేజ్ చేసిన మీ అందరికీ నేను చాలా రుణపడి ఉన్నానండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోల్ని చూసేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను తప్పకుండా.
చూసారు కదా, అలా బార్కి నాడా కుట్టేసుకున్న తర్వాత 2 సైడ్లు పావడాన్ని జాయింట్ చేసేయండి. అంతేనండి, పావడా కంప్లీట్ అయిపోతుంది. 2 సైడ్లు జాయింట్ చేసేసారంటే నీట్గా ఎలా వచ్చేసిందో చూడండి కుట్టడము. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. నా ఛానల్ని